నిజం చెప్పాలంటే వాళ్ళ ర్యాష్గా బైక్స్ నడిపేవాళ్ళని నాకు కూడా చితక్కొట్టేయాలనిపిస్తుంది. కొంచెం బట్టతలు వచ్చేసిందనుకో, బట్ ఐ ఆమ్ స్టిల్ ఫిట్. నీలో ఎలాంటి ప్రాబ్లం లేదు మ్యాజిస్ట్రేట్. వర్షం కురవటం దానంతటా అదే ఆగిపోతుందిలే. ఇప్పుడు నువ్వున్న ఈ స్టేజ్ లైఫ్లో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. చాలామంది దాన్ని దాయటానికి ట్రై చేస్తారు, కొందరు మర్చిపోవాలని చూస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దానికి మెలికలు తిరిగిన పేరు కూడా ఉంది, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. యాక్సిడెంట్ జరగడంతో షాక్, అంతకంటే ఏమి లేదు. నేను ఎక్కువ టెన్షన్ పడకూడదని బషీర్ డాక్టర్ ప్రాబ్లమ్ని లైట్ చేసి మాట్లాడాడు. నాకైతే డౌటే, అందుకే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నాను. శాలిని అయితే మొహమాటం లేకుండా నిజం చెప్తుంది. మొహమాటం లేకుండా ఉన్నట్టు అనేయడంలో నా వైఫ్కి డాక్టరేట్ ఇవ్వచ్చు. ఈ భయంకరమైన ఒక్కపోతను భరించడం కన్నా ఐ విల్ గ్లాడ్లీ స్విచ్ పొజిషన్స్ విత్ యూ మావా. అరే వెంగళప్ప, వర్షం పడుతున్నట్టు ఫీలింగ్, బాడీ కూలింగ్ ఏం లేదు. అయ్యో, అయితే నాకొద్దు బాబు. ఏంట్రా ట్రావెల్ ఏజెన్సీ కార్ని డ్రైవర్ని సెట్ చేసింది. ఆ డ్రైవర్ రేపు వస్తాడు. ఏం కారు? విచ్ కార్? కిలోమీటర్కి నువ్వు ఇచ్చే గవర్నమెంట్ రేట్కి జాగ్వార్ వస్తుంది. జాగ్వార్. ఫ్రిడ్జ్లో ఐస్ కోల్డ్ పీర్టిన్స్ ఉన్నాయి, చెరోటి తాగుదామా? రే మేస్ట్రేట్, బీర్లు తీసుకురానా? వేస్ట్ ఫెలో. హాచు ఏంట్రా? రా. ఏంటి అలా ఉన్నావు? హెల్త్ ఓకేగా? కావాలా? నాకు చాయ్ పెట్టు, స్ట్రాంగ్ చాయ్. హలో, చాయ్ కావాలా నీకు? డాక్టర్ బషీర్ గారు ఏం చెప్పారు? నేను ఇప్పుడే బేబీకి చెప్తున్నాను, భయపడాల్సిన పనేం లేదు, తొందరలోనే సెట్ అయిపోతుందని. ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అయిందనుకో, అప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచిద్దాం. అయితే డాక్టర్ రాసిన మెడిసిన్స్ కూడా వాడక్కర్లేదు, అవునా? చూద్దాం కొన్నాళ్ళు. ఈ డాక్టర్ బషీర్ సైకియాట్రిస్ట్, నేనేమో చిన్నపిల్లల్ని ట్రీట్ చేసి క్లినికల్ సైకాలజిస్ట్ని. ఆ డిఫరెన్స్ అయితే ఉంది, మర్చిపోవద్దు. వీడు కూడా బేబీయే కదా, బేబీ కుట్టి. పిల్లల గురించి చెప్పాలంటే నిన్న నా దగ్గరకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది. 2nd క్లాస్ చదువుతున్న ఒక చిన్నపిల్లోడి కేసు. ఎలా చూసినా 7 సంవత్సరాల కన్నా ఉండవు. లీజర్ పీరియడ్లో టీచర్ పిల్లల్ని కథలు చెప్పమని అడిగిందంట. పిల్లలందరూ క్యాట్ అండ్ మౌస్ అని చిన్న చిన్న కథలు చెప్తే వీడేమో ఒక థ్రిల్లింగ్ మర్డర్ స్టోరీ చెప్పాడంట. అది విని టీచరు, పిల్లలు అందరూ వణికిపోయారంట. అందుకే నన్ను రమ్మని పిలిచారు. ఏంట కథ? వాడేదో టీవీలోనో సినిమాలోనో చూసి చెప్పుంటాడు. కథ చెప్పినప్పుడు కానీ తర్వాత కానీ వాడేం గిల్టీగా ఫీల్ అవ్వలేదు. టీచరు, ప్రిన్సిపల్ ఇలాంటి కథలు ఎక్కడ నేర్చుకున్నాను తిట్టినందుకు ఫీల్ అయ్యాడు. నేను వాడిని బాగా ఎంకరేజ్ చేశాను. వాళ్ళు ఉన్న స్టోరీ టెల్లర్ని ఎందుకు నిరుత్సాహపరచాలి? ఈ జనరేషన్ పిల్లల్ని చూడు, నేను చిన్నప్పుడు ఎంత ఇన్నోసెంట్గా ఉండేవాడిని.
ఇన్నోసెంట్ వీడు. ట్రావెల్ ఏజెన్సీ నుంచి వచ్చాను సార్. టైంకి రీచ్ అవ్వాలని ఎర్లీగా బయలుదేరా. మీ నేమ్ కూడా ఫిక్స్ చేశాను సార్. భయం వేసిందా? కంగారు పడ్డాను, కానీ ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు సార్. నీ పేరు అడగడం మర్చిపోయాను. కైఫ్ సార్, పెద్దాపురం, కాకినాడ దగ్గర. సరే,